హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరికీ క్యారెట్ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం నేను ఇక్కడ 2 పెద్ద క్యారెట్స్ తీసుకున్నాను. వాటిని కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకుంటా అండి. ఇక్కడ నేను ఇలా వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఇలా పేస్ట్ అయ్యేలా ఉడికించుకోవాలి. అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, టొమాటో, ఆయిల్ అండ్ క్యారెట్ పేస్ట్ అనమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలాగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఈ సూప్ చాలా మంచిదండి, పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఇప్పుడు మనకి వింటర్ నడుస్తుంది కదా, సో పిల్లలకి ఎక్కువగా జలుబు దగ్గు ఇలా వస్తుంటాయి. సో మనం ఏంటంటే ఈ క్యారెట్ సూప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం క్యారెట్ ఉడికించిన వాటర్ కూడా తీసేయకుండా అందులోనే వేసేసుకున్నాం. అండ్ ఇలాగ మొత్తం వాటర్ వేసుకుని మనం క్యారెట్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా ఎక్కువగా మరగనివ్వాలి. అంటే హాఫ్ ఆఫ్ ద కంటెంట్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఇలా మరగనిచ్చేటప్పుడు కొంచెం మరిగిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని మిగతాది మరగనిస్తే సూప్ రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్తీ కూడా.